పెద్దగా ఆలోచిస్తే పెద్ద విజయాలు. రమేష్ అనే యువకుడు ఉండేవాడు. ఒక చిన్న పట్టణంలో సాధారణ మధ్యతరగతి కుటుంబంలో పెరిగాడు. చిన్ననాటి నుంచి అతని మనసులో ఒకే ఒక పరిమితి ఉండేది. నేను చిన్న మనిషిని, పెద్ద పనులు నా వల్ల కావు. స్కూల్లో చదువుతున్నప్పుడే ఇతర పిల్లలు డాక్టర్ అవుతానని, ఇంజనీర్ అవుతానని కలలు కనేవారు. కాని రమేష్ మాత్రం నాకు బాగానే పాసైతే చాలు అనుకునేవాడు. ఎప్పుడూ చిన్న ఆశలు, చిన్న కలలు మాత్రమే. రమేష్ చదువులో సరాసరిగా ఉండేవాడు. ఒకసారి అతని టీచర్ అడిగారు, రమేష్, నువ్వు పెద్దవాడైన తర్వాత ఏం కావాలని అనుకుంటున్నావు? అతను సంకోచంగా అన్నాడు, గురువుగారు, ఎక్కడో ఒక చిన్న షాప్ పెట్టుకుని బతికేస్తే చాలు. టీచర్ ఆశ్చర్యపోయి అడిగారు, ఎందుకు పెద్దగా ఆలోచించవు? నువ్వు మంచి చదువు నేర్చుకుంటే మంచి ఉద్యోగం చేయవచ్చు కదా. రమేష్ తల వంచి నవ్వేశాడు. అది నా వల్ల కాదు గురువుగారు, నేను సాధారణవాణ్ణి. అలా చిన్న ఆలోచనలతోనే అతను తన జీవితాన్ని పరిమితం చేసుకున్నాడు. కాలం గడిచింది. రమేష్ 24 ఏళ్లకు వచ్చాడు. ఒకరోజు అతను తన స్నేహితుడు అరుణ్ని కలిశాడు. అరుణ్ పెద్ద కంపెనీలో మేనేజర్గా పనిచేస్తున్నాడు. అతన్ని చూసి రమేష్ ఆశ్చర్యపోయాడు. అరుణ్, నువ్వు ఇంత పెద్ద స్థాయికి ఎలా వచ్చావు అని అడిగాడు. అరుణ్ చిరునవ్వుతో చెప్పాడు, రమేష్, మనం చిన్నగా ఆలోచిస్తే చిన్నదే వస్తుంది. కానీ మనం పెద్దగా ఆలోచిస్తే మనలోని శక్తి బయటపడుతుంది. నేను కూడా ఒకప్పుడు నువ్వునానే అనుకున్నాను. కానీ ఒకసారి ఒక గొప్ప వ్యక్తి నాకు చెప్పారు, నీ కలలు పెద్దగా ఉంచు, అప్పుడు నీ కష్టపడి పని చెయ్యాలనే శక్తి రెట్టింపు అవుతుంది అని. అప్పటినుంచి నా జీవితం మారిపోయింది. ఈ మాటలు రమేష్ గుండెల్లో మిగిలిపోయాయి. ఆ రాత్రి రమేష్ చాలా ఆలోచించాడు. నిజమే, నేను ఎప్పుడూ చిన్నగా ఆలోచించటం వల్లే చిన్నదే సాధించాను. నేను ఒక పెద్ద కల కనగలిగితే నా జీవితం కూడా పెద్దదవుతుంది కదా. ఆ రోజు నుంచి అతను కొత్తగా నిర్ణయం తీసుకున్నాడు, నేనొక చిన్న షాప్ కాకుండా ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ అవుతాను. మొదట్లో అతనికి భయం వేసింది. నా దగ్గర డబ్బు లేదు, అనుభవం లేదు, ఎలా సాధ్యం అని అనిపించింది. కాని వెంటనే తనకు తనే చెప్పుకున్నాడు, పెద్ద కలలకు పెద్ద శ్రమ కావాలి, నేను వెనక్కి తగ్గను. అతను బిజినెస్ గురించి పుస్తకాలు చదవటం మొదలుపెట్టాడు. ఆన్లైన్లో ఫ్రీ కోర్సులు చేశాడు. చిన్న చిన్న పనులు చేస్తూ డబ్బు దాచుకున్నాడు. చిన్నగా మొదలుపెట్టి క్రమంగా పెద్దదిగా మార్చుకోవాలని నిశ్చయించుకున్నాడు. కొన్ని నెలల్లోనే రమేష్ ఒక చిన్న స్టార్టప్ మొదలుపెట్టాడు. మొదట్లో చాలా కష్టాలొచ్చాయి. లాస్ అయ్యింది. కొందరు నవ్వారు కూడా, చిన్నవాడివి, ఇవి నీ వల్ల కావు. కాని రమేష్ ఆగలేదు. ప్రతి సమస్యను ఒక పాఠంలా తీసుకున్నాడు. ప్రతి ఓటమిని ఒక స్టెప్పులా భావించాడు. కొన్ని సంవత్సరాల తర్వాత అదే చిన్న స్టార్టప్ ఒక విజయవంతమైన కంపెనీగా మారింది. రమేష్ ఇప్పుడు తన పట్టణంలోనే కాకుండా దేశవ్యాప్తంగా పేరు తెచ్చుకున్నాడు. రమేష్ ఒకప్పుడు నా వల్ల కాదు అని అనుకున్నవాడు. కాని ఇప్పుడు 100 మందికి ఉద్యోగాలిస్తున్నాడు. చిన్న కలలు కనేవాడు ఇప్పుడు పెద్ద కలలు కనడానికి 1000 మందిని ప్రేరేపిస్తున్నాడు. ఒక మోటివేషనల్ స్పీచ్లో రమేష్ ఇలా అన్నాడు, స్నేహితులారా, నేను సాధారణవాణ్ణి, నా దగ్గర ప్రత్యేకత ఏమీ లేదు. తేడా ఒక్కటే, ఒకరోజు నేను చిన్న కలలు వదిలి పెద్ద కలలు కనడం మొదలుపెట్టాను. అదే నన్ను ఇక్కడికి తెచ్చింది. నీతి: చిన్నగా ఆలోచిస్తే చిన్నదే వస్తుంది. పెద్దగా ఆలోచిస్తే పెద్ద అవకాశాలు వస్తాయి. పెద్దగా ఆలోచించటమంటే గాలికోటలు కట్టటం కాదు, అది మనలోని శక్తిని వెలికి తీయటం. ఎవరి జీవితమూ పరిమితి కాదు. మన ఆలోచనలు, మన కలలు ఎలాంటివో మన ఫలితాలు కూడా అలాంటివే. కాబట్టి ఎప్పుడూ చిన్న కలలకే పరిమితం కాకండి. పెద్దగా ఆలోచించండి, పెద్ద విజయాలు సాధించండి. కథ నచ్చిందా? ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ను ట్యాప్ చేయడం మర్చిపోకండి. మరిన్ని ప్రేరణాత్మక కథల కోసం మా ఛానల్తో కొనసాగండి. ఇంతవరకు మాతో ఉన్నందుకు ధన్యవాదాలు. కొత్త ఆలోచనలు, కొత్త పాఠాలతో వచ్చే కథలో కలుద్దాం. అప్పటి వరకు ఆరోగ్యంగా ఉండండి, ఆనందంగా ఉండండి.